కేటీఆర్కి సంబంధం ఎక్కడ అని అంటున్నారంటే కేటీఆర్ గారి భార్య శైలిమ గారు మొత్తం 2 రోజులు ఒక రోజు 2 రోజులు మొత్తం హాస్పిటల్లోనే ఉన్నారు ఆవిడ. అసలు ఎక్కడికి బయటికి వెళ్ళని వీళ్ళు అక్కడికి ఎందుకు వెళ్ళారు? రకరకాలుగా ఆరోపణలు ఉన్నాయి దీని మీద. ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్, గోపీనాథ్ అండ్ కేటీఆర్. వాళ్ళ గోపీనాథ్ కొడుకు అండ్ కేటీఆర్ కొడుకు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. సో వీళ్ళంతా ఫ్యామిలీ లాగా ఉంటారు వీళ్ళంతా. సో ఇద్దరికి సంబంధించిన ఆస్తులు, బినామీ ఆస్తులకు సంబంధించిన వ్యవహారం కూడా ఇందులో ఉంది అన్నది కూడా ఒక ఆరోపణ. బయట చర్చ జరుగుతున్నది. మరి అది నిజమా కాదా? వీటన్నిటికీ సమాధానము గోపీనాథ్ గారి తల్లి అన్నట్టు కేటీఆరే చెప్పాలి అందులో ఏం జరిగింది అన్నది. సో నేను అనుకోవడం, ఆయనకి హెల్త్ బాగాలేదంటే 100% ఆయనకి హెల్త్ బాగాలేదు గోపీనాథ్కి. ఆయన అప్పటి నుంచి సఫర్ అవుతూనే ఉన్నాడు. సో ఆయన ఏదో ఎవరు ఏదన్నా చేసి ఏదో హాస్పిటల్ తీసుకుపోయింది అయితే కాదు, డౌట్ ఏం లేదు అందులో. కానీ హాస్పిటల్ లోపల ఏం జరిగింది? కేటీఆర్ గారి భార్య 1-2 రోజులు ఎందుకు హాస్పిటల్ దగ్గరే ఉండి మొత్తం పరిస్థితిని పర్యవేక్షించారు? కేటీఆర్ అప్పుడు లేడు, ఇక్కడ విదేశాల్లో ఎక్కడో ఉన్నాడు. ఆయన వచ్చేదాకా ఆయన వెంటిలేటర్ మీదనే ఉన్నాడని అంటున్నారు. బయట ఇంకో ప్రచారం ఉంది, లేదు ఆయన వచ్చిన తర్వాతనే అనౌన్స్ చేసిరు చనిపోయిందని, అంతకుముందే అయిపోయిందని ఇంకొక ప్రచారం కూడా ఉన్నది. మరి వీటన్నింటికీ సమాధానాలు కేటీఆరే చెప్పాలి, వాళ్ళ తల్లి అడుగుతలేదని. వాళ్ళ కొడుకు ఏమంటుండు, చనిపోయినప్పుడు మేము వద్దాం అనుకున్నాము కానీ మమ్మల్ని బెదిరించిండు ఒక లీడర్ ఫోన్ చేసి అంటుండు. మరి ఎవరు బెదిరించారంటే, లేదు మేము కంప్లైంట్ చేసినాం ఆల్రెడీ, మేము బయట మీడియాతో చెప్పమని అంటున్నాడు. మరి ఇలా ఆస్తుల కొట్లాట లేదా అంటే 100% ఉంటుంది, డౌట్ ఏముంది అందులో. గోపీనాథ్ సంపాదించిన దాంట్లో మాదే వాటా అసలైందనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్. ఎందుకంటే ఈమె 5 కోట్లు 4 కోట్లు అఫిడవిట్లు అప్పులు చూయించింది అదే అని చెప్తున్నారు. సో సంపాదించిన తేదీ అన్నది వీళ్ళ వర్షన్ కింద కనబడుతున్నట్టు. ఇందులో ఆస్తుల కొట్లాట ఉంది, ఇందులో అన్ని రకాల గొడవలు ఉన్నాయి. ఇక ముందు నుంచి వీళ్ళకున్న గొడవలన్నీ కూడా ఇది అయిపోయినాయి.